నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు బీరకాయ పప్పు చేస్తున్నా అండి. దానికోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకొని పప్పుని ఫస్ట్ కొంచెం అలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని పప్పు బాగా మళ్ళీ కడిగి తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, ఒక 2-3 టమాటాలు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 10 వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నా అండి. జీలకర్ర వేసుకొని జస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు బీరకాయలు, కొంచెం చింతపండు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా మనం బీరకాయని మగ్గనివ్వాలి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ధనియా పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు 2-3 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని ఇలా తగినన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి పప్పు బాగా ఉడికేటట్టు ఉడకబెట్టుకోవాలండి. నేను రాగి సంగట్లోకి ఇలా బీరకాయ పప్పుని చేస్తున్నా అండి. కొంచెం మనం పలసగా బీరకాయ పప్పు చేసుకొని ఇలా రాగి సంగటితో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈవినింగ్ టైము ఎప్పుడైనా వేడివేడిగా ఇలా తింటాము. మార్నింగ్ హడావిడిగా ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇలా ఈవినింగ్ టైం అందరూ కలిసినప్పుడు ఇలా రాగి సంగటి, ఇలా పప్పు ఇలా చేసుకుని తింటామండి. మేము ఎక్కువ టైమ్స్ వీక్లీ వన్స్ ఇలా చేస్తాము. ఇలా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. పప్పు కోసం అయితే ఇలా తాలింపు పెట్టుకోవాలండి. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని వెనుపుకోవాలి. ఇలా పప్పు బాగా వెనుపుకున్న తర్వాత ఇలా పోపును అయితే దీంట్లోకి వేసుకోవాలండి. చూడండి, పప్పు అనేది ఇలా బాగా పోపు పెట్టుకున్నా కూడా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా వేడి వేడి సంగటి దీంట్లోకి ఇలా మనం నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లో, చపాతీ ఎలా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.